సో ఫైనల్లీ మా పికప్ బస్ వచ్చేసింది, గంట లేటు. గంట లేట్తో వచ్చింది బస్, హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి గంట. అలా కేపీహెచ్బీ నుండి బయలుదేరిపోయింది ఇంకా మా పికప్ వ్యాను. మెయిన్ బస్ వచ్చేసి మహదీపట్నం అని చెప్పేసి బట్ ఇది అక్కడే ఉందో ఇంకా అవుటర్లో ఉందో కూడా తెలియదు, చూడాలి ఇంకా ఏ టైం అవుతుంది అని చెప్పేసి. ఆల్రెడీ బస్సు ఇప్పుడే ఇంత లేట్, మళ్ళీ దీనికి ఏంటంటే ఫుడ్ బ్రేక్ కూడా లేదు ఈ బస్కి. సో ఎవరైనా ఉన్నారంటే బిఎస్టీ బిస్కెట్ అయిపోతారు ఇక ఫుడ్ కోసం చూసుకోవాలి అనుకుంటే. అట్ లాస్ట్ ఫైనల్లీ మీ అమ్మ జీవితం సిటీలోనే 2 గంటలు లేట్ అయితే ఇది ఎప్పుడు తీసుకుపోవాలి, ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పడేసిండు. ఇది మన బస్సు ప్రజెంట్. ఇప్పుడు ఈ బస్సులోని బెంగళూరుకి వెళ్ళే వరకు రేపు ఏ టైం అయిద్దో కూడా తెలియదు అసలు. ఇంకా వాటర్ మనం తీసుకుంటాం. సో ఇది వచ్చేసి మన బెస్ట్. మన పక్కన ఎవరు వస్తారో ఏంటో తెలియదు. ఏసీ దగ్గర గట్టి వస్తుంది. ఓకే ఇది పోయిందా? ఓకే అంత బాగుంది. ఇప్పుడైతే ప్రజెంట్ బ్రో వచ్చేసి మన కో ప్యాసింజర్. బస్సు మీద మంచి ఒపీనియన్ ఇచ్చాడు మనడు. రివ్యూ ఆల్రెడీ లాట్ ఆఫ్ టైమ్స్ చేసాను జర్నీ. నేను కూడా ఎప్పుడు చేస్తాను కాదు, ఈసారి అంటే పికప్ ఊరంతా తిప్పుకొని వచ్చింది కదా అసలుకి. సికింద్రాబాద్ తీసుకెళ్తాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కుకట్పల్లి నుంచి బయలుదేరి నుంచి కట్ చేసుకుంటాడేమో అనుకున్నాను. దారుణం అసలుకి, ఊరంతా తిప్పుకొని వచ్చిండు. అమ్మో బొక్క పడిపోయింది. ఇంకోటి బుక్ చేసుకుంటున్న టైంలో కింద సీట్స్ చూపించలేదు, బెర్త్లే చూపించింది. అవును బెర్త్లే చూపించింది. ఇక్కడికి వచ్చేసి ఇదేంటి వల్ల సీట్స్ వచ్చేసి. అలా బస్సు బయలుదేరింది. ఒక 10 నిమిషాలు బస్సు బయలుదేరి అంతే. ఇప్పటికి ఆల్రెడీ 11 దాటిపోయింది. మనకి ఇంకా 100 కిలోమీటర్స్. ఈ వెళ్ళే వరకు ఎప్పుడైద్దో ఇంకా మరి మధ్యాహ్నం 1 అయితే కావచ్చు. మంచి ఇంప్రెషన్ ఉంది నాకు అసలు ఈ ఇంటర్సిటీ వర్క్ మీద. అసలు ఆ ఇంప్రెషన్తో ఎప్పుడు కూడా నేను ఎప్పుడంటప్పుడు తిరుగుతూ ఉంటుంది ఇంటర్సిటీలోనే. అందుకే నాకు బుకింగ్స్ ఏది ఇంకా మైల్స్ ఇస్తూ ఉంటాడో అవి రెడీమ్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడంటే అప్పుడు. ఈసారి కూడా అది సరిపోలేదు, కానీ బస్సు మాత్రం దెబ్బేసింది మనకి. సో మార్నింగ్ వచ్చేసి మాకు బ్రేక్ ఇచ్చాడు. టైం 8 అవుతుంది. ఇదే మా బస్సు ఇంటర్సిటీ. సో 7:30 ఎగ్జాక్ట్లీ టైం అవుతుంది. ఇది మా బస్సు వచ్చేసి. బస్సు మాత్రం కంఫర్ట్ లేదు. అయ్యో అమ్మ మెడల్ పట్టేసింది. కొద్దిగా కూడా కంఫర్ట్ లేదు బస్సు. అదే పిల్లో లేదు, సీదా డైరెక్ట్ దాంట్లోనే ఉండిపోయింది. డైరెక్ట్ అంటే అది తల కింది కదా, కిందికి జరిగితే కాళ్ళు తగులుతుంది, లోపలికి ఉంటేనేమో పైకి జరిగితేనేమో బాడీ కొన్ని తలకి హైట్ సరిపోవట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి బస్ ఇన్సైడ్ చూపిస్తాను.
సో ఫైనల్లీ సిల్క్ బోర్డ్కి అయితే వచ్చేసినాం తల్లి. ఇది వచ్చేసి మా బస్సు. నుండి చిన్న నేను ఇప్పుడు సిగ్నల్ క్రాస్ చేసి కొత్తనూరు సైడ్ పోవాలి. తల్లి హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ తెలియదు అన్నట్టు, బెంగళూరు వచ్చే వాళ్ళకి బెంగళూరు చూపించాలి అన్నట్టు తల్లి అక్కడ సిటీ మొత్తం తిప్పిండు. ఈడకొచ్చాక ఈడ కూడా సిటీ అసలు ఇకనే అయిపోద్ది అని ప్రతిసారి కూడా మా జీవితం ఇంకో రూట్లో తిప్పడం ఆ నుండి సరే అనుకుంటుంది, ఆ నుండి ఇంకో రూట్ బా మొత్తానికి కూడా బెంగళూరు సిటీ మొత్తాన్ని తిప్పుకుంటూ వచ్చింది బస్సు అయితే. కొత్తగా సిటీలో వచ్చే వాళ్ళకి మాత్రం చుక్కలు కనపడుతుంది. నాకంటే ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి బెంగళూరుకి. సో నాకు ఇదంతా అలవాటు. ఇంకొకటి ఇంటర్సిటీ వాడు ఎప్పుడు కూడా ఊరు మొత్తం తిప్పుతూనే ఉంటాడు. బెంగళూరులో తిప్పుతాడని చెప్పేసి ఐడియా ఉంది, కానీ హైదరాబాద్లో కూడా దొరికిపోతా అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. ఈసారి హైదరాబాద్లో దొరికిపోయా అనవసరంగా. నిన్న నైట్ 8:15కి రావాల్సిన బస్సు గంట లేటుగా వచ్చింది. సర్లే కదా అనుకుంటే ఆ నుండి సీదా తీసుకెళ్ళేసి ఈడవాడే మెయిన్ బస్సు ఎక్కడానికే ఇంకొక గంట లేటుగా తీసుకొచ్చింది. సిటీలో అంతా తిప్పుకొని ఈడకి పొద్దున 10:30. ఇప్పుడు అమ్మ జీవితం ఇంతగానో ఉంటుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు భయ్యా. ఈడుకొచ్చి ఆడుతున్నట్లేదు. సో ఇది వచ్చేసి సిల్క్ బోర్డ్ జంక్షన్. ఇది బెంగళూరులో ఇది వన్ ఆఫ్ ది దాన్ని ఏమంటారు బిజియెస్ట్ సిగ్నల్. ఇంకోటి వచ్చేసి యాక్చువల్లీ ఇది వచ్చేసి ఓఆర్ఆర్. ఒకప్పుడు ఓఆర్ఆర్, ఎప్పుడు ఓఆర్ఆర్, కానీ ఈ ఓఆర్ఆర్ కాస్త ఇవన్నిటికీ ఎక్స్టెన్షన్ అయిపోయి ఇంకో ఓఆర్ఆర్ వచ్చింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ నుండే బస్సులు చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. ప్రతి బస్సు ఆల్మోస్ట్ ప్రతి 5 నిమిషాలకో బస్సు ఉంటుంది. 24/7 లెక్క ఎయిర్పోర్ట్కి సిల్క్ బోర్డ్ నుండే స్టార్ట్ అవుతూ ఉంటాయి బస్సెస్ అన్నీ. ఆల్మోస్ట్ ఏసీ బస్సులు ఉంటాయి, నార్మల్ బస్సులు కూడా ఉంటాయి. బట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తాయి ఇక్కడ నుంచి. సో అది వచ్చేసి సిల్క్ బోర్డ్ మెట్రో. ఇప్పుడు నాకు దాంతో పెద్ద పని లేదు. సో ఏంటంటే ఇక మనం జై బోలో ర్యాపిడో అనుకోవడం, దాన్ని బుక్ చేసుకొని ఆరామ్సే వెళ్ళిపోవడం ఇంకా. సో మనకి ఇక్కడ వచ్చేసి ర్యాపిడో ఒకటి పనిచేస్తలేదు. సో ఊబర్ బుక్ చేసుకుంటే ఊబర్ బుక్ అవ్వట్లే అని చెప్పేసి ఓలా బుక్ చేసుకున్నాం. ప్రజెంట్ ర్యాపిడో బుక్ చేద్దామంటే ఇది అసలుకి డైరెక్ట్ వచ్చేస్తుంది, వీఆర్ నాట్ ఇన్ సర్వీస్ అని చెప్పేసి. ఇంతకుముందు నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ అదే చేసుకున్నా, బట్ ఇప్పుడు వస్తలేదు అదేంటో. కానీ సర్లే అని చెప్పేసి ఇక్కడ నాది వచ్చేసి సిగ్నల్ దగ్గర పాయింట్ అయితే మనోడికి కొంచెం డిస్టెన్స్ అని చెప్పేసి ఇటు పక్కకు వచ్చేసిండు. జస్ట్ మెట్రో స్టేషన్కి అటువైపు ఉండే, నేను అటువైపు ఉన్నా. ఇద్దరికి కూడా అడ్రస్ తెలియట్లేదు. అబ్బా ఓకే, పిల్లర్ నెంబర్స్ ఇక్కడ కష్టంగా ఉన్నాయి, రాంగ్ అని. ఇది 187, అక్కడ 180. उधर भी है पिलर नंबर 187. उधर भी है पिलर नंबर 187. हाँ उधर से आया मैं भी. उधर भी है पिलर नंबर 187. 187C बोल रहे उधर.